రైట్ ఒక అనుమానాస్పద మృతికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం చోటు చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్ గా పనిచేస్తున్న పద్మజ మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పద్మజను భర్త గిరీష్ చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా పద్మజను భర్త గిరీష్ వేధిస్తున్నాడని బంధువులు చెబుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం చోటు చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్ గా పనిచేస్తున్న పద్మజ మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పద్మజను భర్త గిరీష్ చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా పద్మజను భర్త గిరీష్ వేధిస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా రిపోర్టర్ రమణ అందిస్తారు. రమణ, సంధ్య గచ్చిబౌలి సుదర్శన్ నగర్ లో వివాహిత అనుమానాస్పద మృతి ప్రశ్న కలకలం రేపింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే ఈ మృతురాలు పద్మజ ఉందో పద్మజకు సంబంధించిన మృతదేహం పైన కొన్ని గాయాలు కూడా ఉన్నాయి. ఆ గాయాలను చూపిస్తున్నారు. అతను గత కొన్ని రోజులుగా వరకట్నం కోసం వేధిస్తున్నాడు. చాలా తప్పట్లో మేము వరకట్నం అన్ని లాంఛనాలతో మేము పెళ్లి చేశామని కూడా కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి ఉంది. భర్త గిరీష్ నరసింహ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా వీళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయి. అయితే నిన్న రాత్రి వేళలో తీవ్రమైన గొడవ జరిగిన తర్వాత ఉదయం ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని గిరీష్ చెప్తున్నాడని చెప్పి వారు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఇటు ముత్తలి బంధువుల ఫిర్యాదు మేరకు భర్త గిరీష్ ను కూడా ఆల్రెడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం కేసును ఫిర్యాదు చేస్తున్నాం. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుందని పోలీసులు చెప్తున్నారు. సంధ్య, ఓకే రైట్ రమణ. అయితే మనము పద్మజను కానీ చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్ స్థాయి వ్యక్తి, అంటే ఆమె చాలా బోల్డ్ పర్సన్ కూడా మనం అనుకోవచ్చు. అయితే నిజంగా గిరీష్ చెప్తున్నట్లు అది ఆత్మహత్య అయ్యే అవకాశం ఎంతవరకు ఉందని పోలీసులు భావిస్తున్నారు? అంటే ప్రాథమికంగా పోలీసులకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఒంటి పైన ముఖ్యంగా ముఖం పైన తీవ్రమైన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే తన పైన దాడి చేసినట్టుగా స్పష్టమవుతుంది. ఈ క్రమంలో పోలీసులు ప్రాథమికంగా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య లేక హత్య అన్న కోణంలోనే వారు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక ద్వారా కూడా 1 year అవుతుందని కూడా చెప్తున్నారు. మనస్పర్ధలు కూడా ఉన్నాయని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు కదా, పద్మజ తరపు బంధువులు. ముందు నుంచి కూడా పెళ్ళైన 2 నెలల నుంచి వీరి మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యాయి. తీవ్రంగా గొడవ పడుతూ ఉండేవారు. ఎప్పుడు కలిసి ఉండేవారు కాదు. అయినా పెద్దల మధ్య అంటే వారితో మాట్లాడి వారి కౌన్సిలింగ్ కూడా ఇప్పించడం జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా అంటే దీనికి సంబంధించి అంటే తనపై దాడి చేసిన కారణంగా తను ఆత్మహత్య పరపడిందా లేక ఇంకేమైనా జరిగిందా అన్న కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు మాత్రం ఖచ్చితంగా ఇది హత్య అని చెప్పి ఆరోపిస్తారు. సంధ్య, ఓకే. అయితే పద్మజకి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది రమణ? ప్రైమరీ రిపోర్ట్ అయితే మనకు 3 రోజుల్లో వస్తుంది. కానీ పూర్తి స్థాయి రిపోర్ట్ అవ్వాలంటే మాత్రం 45 రోజుల సమయం తీసుకునే అవకాశం ఉంది. 45 రోజుల సమయం కన్నా ముందే అంటే ప్రాథమికంగా కొన్ని ఎవిడెన్సెస్ ఆల్రెడీ పోలీసులు సేకరిస్తున్నారు. ఆల్రెడీ భర్తను కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ లోపు ఇంకా కొన్ని కీలక ఆధారాలు లభిస్తే కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించి హత్య కోణానికి దానికి సెక్షన్ల కిందనే కేసు నమోదు చేసి మేము దర్యాప్తు పూర్తి చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. సంధ్య, ఓకే రైట్ రమణ.